కుట్ర ఏమీ లేదు అని తేల్చడం జరిగింది. 2021లో వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ప్రచారానికి పోయి వెనక్కి వస్తూ కారు ఎక్కుతుంటే 5 మంది మమతా బెనర్జీ గారి మీద దాడి చేస్తే కాలుకు గాయమైందని ఉటావుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, కాలుకు పెద్ద కట్టుకట్టి వీల్ చైర్లో మమతా బెనర్జీ గారు ఎన్నికల ప్రచారం చేయడం, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ దాడిలో కుట్ర లేదు అని తేల్చడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఎందుకో వాళ్ళ నాయకుడు శాసనసభ్యుడు దుబ్బాక ఎన్నికలలో పోటీ చేయించాలని నిర్ణయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తూ గ్రామంలో దళిత యువకుడు రాజు కత్తితో దాడి చేయడం, ప్రభాకర్ రెడ్డి గారికి గాయమవ్వడం, హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి గారిని ఆసుపత్రికి తరలించడం, గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి గారి కంటే ముందే మంత్రి హరీష్ రావు గారు అక్కడికి వచ్చి గాయమైన ప్రభాకర్ రెడ్డి గారు నడుస్తుంటే హరీష్ రావు గారు మాత్రం కింద మీద పడి పరిగెత్తి తనకే గాయమైతే స్ట్రెచర్ మీద మోసుకుపోయినట్టు ఆయాసపడి వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపిండు. ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా, ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదికిస్తారు. మరి నిఘా అధికారులు ఏం నివేదిక ఇచ్చిండ్రో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది, ఒక నేరగాడిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటన చేసిండ్రు. వారు అన్నదే తడువుగా హరీష్ రావు గారు, డ్రామారావు గారు, కవితారావు గారు కుటుంబం అంతా ఈ పని అంతా కాంగ్రెస్ పార్టీ దాడి, దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసిసి అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పిండ్రు. సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు. దాడి జరిగింది, కుట్ర లేదు, కాంగ్రెస్ లేదు, సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు. దాడి చేసిన యువకుడిని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. ఈ రోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర, దాడి జరిగిందో లేదో, దాడికి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రికి ప్రత్యక్షమైనరు. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోలు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యి అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయట పెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు.
ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్టు ఎందుకు అధికారులు బహిరంగ